ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బసవా, సిద్ధు ఇక్కడే ఉన్నాడ్రా. ఒరే సిద్ధు, చెల్లెలి నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిగింది. వచ్చే నెలలోనే పెళ్లి కాబట్టి అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా. పెళ్లికి కావలసిన షాపింగ్ చేయించడం దగ్గర నుంచి గెస్ట్లను పిలవడం, పనివాళ్లను పురమాయించడం అన్ని మొత్తం నువ్వే చూసుకోవాలరా. లేదు నాన్న, నాకిష్టం లేకుండా జరిగే పెళ్లిలో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇష్టం లేకుండా జరగడం ఏంట్రా? నీ కళ్ళ ముందే కదా నిశ్చితార్థం జరిగింది. అది ఆపలేకపోయినందుకే నేను బాధపడుతున్నాను. శుభవా అని ఒక్కగానొక్క చెల్లి పెళ్లి జరుగుతుంటే సంతోషంగా పనులు చేసుకోవాల్సింది పోయి అపశకునపు మాటలు మాట్లాడతావేంట్రా? ఈ పెళ్లి శుభం అనిపిస్తుందా మీకు? వచ్చిన పెళ్లి కొడుకుని కీర్తి ఏమి ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు. ఆ హరీష్ మీద కోపంతో పెళ్లి చేసుకుంటుంది. ఇష్టంతో పెళ్లి చేసుకున్న కాపురాలే సరిగ్గా ఉండడం లేదు. ఇంకా కోపంతో చేసుకున్న పెళ్లి నిలబడుతుంది అనుకుంటున్నారా? అయినా తను చిన్న పిల్ల, ఆవేశంలో ఏదో తప్పుడు నిర్ణయం తీసుకుంది. తనకి బుద్ధి చెప్పి 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి పెళ్లి పేరుతో దాని గొంతుకొస్తారా? తనకు ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించుకోవాల్సింది పోయి ఇలా సడన్ గా మళ్ళీ పెళ్లి సెట్ చేయడం నాకు నచ్చలేదు. ఒరే సిద్ధు, నాకు బాధగానే ఉందిరా. కానీ జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై జరగాల్సిందన్నా సక్రమంగా జరిపిద్దాంరా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను మాత్రం ఈ పెళ్లి పనులు చేయను. నీ నీతి సూత్రాలు మాకేమీ అక్కర్లేదురా. మా మనవరాలకి ఏది మంచో మాకు బాగా తెలుసు. మర్యాదగా నోరు మూసుకుని మీ నాయన చెప్పినట్టు చెయ్యి. తను కోపంతోనో బాధతోనో చెప్పలేక నోరు మూసుకొని పెళ్లికి సిద్ధపడుండొచ్చు. దాని మంచి భవిష్యత్తు కోరుకునే అన్నగా నేను ఈ పెళ్లి పనులు చెయ్యను. మీరెవ్వరు చెయ్యాలనుకున్నా చెయ్యనివ్వను. ఏంట్రా? అన్నయ్య, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అన్నయ్య? నేను కోపంతోనో బాధతోనో ఈ పెళ్లి చేసుకోవడం లేదు. నువ్వు అన్నట్టు నా భవిష్యత్తు బాగుండాలని పెళ్లి చేసుకుంటున్నాను. కీర్తి, నేను హ్యాపీగా పెళ్లికి రెడీ అవుతుంటే నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావు? నాకు అర్థం కావట్లేదన్నయ్య. కీర్తి, జ్యూస్. ఇదిగో, అంతా ఈ మహారాణి వల్లే. జరిగిన పెళ్లిని పెటాకులు చేసింది ఇదే. ఇప్పుడు జరగబోయే పెళ్లిని సిద్ధు అడ్డుపడేలా చేస్తుంది ఇదే. బామ్మా, ఇందులో తులసి తప్పేం లేదు. ఇది నా చెల్లి జీవితం బాగుండాలని నేను తీసుకున్న నిర్ణయం.